తన రైతుల కోసం గులాబీ దళపతి కేసీఆర్ పొలం బాటకు సర్వం సిద్ధమైంది. రైతేడుస్తున్న రాజ్యంలో సమస్యలపై పోరు కెరటమై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. ఒకవైపు ఎన్నికల కుస్తీలో ఇతర పార్టీలు తలమునకలైన వేళ రైతు కన్నీళ్లు తుడవడం కోసం కేసీఆర్ నడవనున్నారు. ఆగమైన అన్నదాతల కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను రైతు క్షేత్రంలోనే ఎండగట్టనున్నారు. రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిపోతున్న చెరువులు, అడుగంటుతున్న బావులు, ముదురుతున్న ఎండలు, లోలోతుకు భూగర్భ జలాలు, పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు, గొంతు తడుపుకునేందుకు ఇంటికి ట్యాంకర్లు, ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పాలకుల తప్పిదాలతో కాలువలు పగుళ్లొచ్చినాయి. మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కళకళ్లాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు ఎక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ యవుసం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పింది. పట్టించుకునే నాథుడు లేక తెలంగాణ రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాధకుడు తొలి సీఎం కేసీఆర్ రైతన్నకు అండగా నిలిచేందుకు పొలం బాటకు సిద్ధమయ్యారు. అధికార మదనంతో అన్నదాతను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నారు. అన్నదాతకు ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసే దిశగా గులాబీ దళపతి పోరుబాట పట్టనున్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాల పరిశీలన కోసం జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముందుగా ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు ధైర్యాన్ని ఇవ్వనున్నారు. చెప్తున్నప్పటికీ అసలు ఒప్పుకున్నప్పటికీ ప్రభుత్వానికి చిన్నది కూడా లేదు. ముందు మీద వానపడ్డట్టు ప్రవర్తిస్తూ ఉంది ప్రభుత్వం. ఈ పరిస్థితులలో కేసీఆర్ గారే స్వయంగా రంగంలో దిగి ఆ రైతులకు అండగా నిలబడటానికి, వాళ్ళకు ఓటలు ఇవ్వడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు బయలుదేరి ఎర్రవల్లి నుంచి భువనగిరి మీదుగా జనగామ, సూర్యాపేట రోడ్లో వాళ్ళు పర్యటిస్తారు. జనగామ నుంచి వస్తున్నప్పుడు పాలకుర్తి నియోజకవర్గం దేవరపల్లి ప్రాంతంలో, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి తుంగతుర్తి మండలానికి సంబంధించిన అక్కడి పొలాలని, ఎండిపోయిన పొలాలని, సూర్యాపేటలో కూడా జనగామ రోడ్డు వెంట వస్తూ ఉంటే వందలాది వేలాది ఎకరాలు కూడా ఎండిపోయి ఉన్నాయి పొలాలు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ సూర్యాపేటకు వస్తారు. సూర్యాపేటలో వారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తారు, విషయాలను వివరిస్తారు. తదుపరి కార్యాచరణ ఏం అనేది కూడా వారు అక్కడ ప్రకటిస్తారు. అక్కడి నుండి మిర్యాలమూడి బైపాస్ మీదుగా నాగజసాగర్ రెడ్మకాలం ప్రాంతంలో కూడా కొన్ని పొలాలను పరిశీలించి అక్కడెక్కడితో కూడా మాట్లాడి వారు తిరిగి ప్రయాణంగా నల్గొండ మీదుగా మళ్ళీ చేరుకుంటారు. మరి రైతాంగానికి ఊరటనివ్వడానికి, ఈ ప్రభుత్వం కన్ను తెప్పించడానికి కేసీఆర్ గారు వారు ఇంకా కొంత నడవడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ, వ్యవసాయంతో నడవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రైతాంగం కొరకు నేను వెళ్ళాలి అని చెప్పి రైతులకు కలుగుతున్న ఇబ్బందుల్ని, బాధలను చూసి వారు కూడా బాధపడి రేపు కార్యక్రమం జరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సమైక్య పాలన నాటి రోజులు దాపురించాయి. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో రైతులు దెబ్బతిన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దారుణంగా మోసం చేసింది. బీఆర్ఎస్ పై ప్రతీకారం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో ఈసారి సాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పటికే రైతు బంధు, రుణమాఫీ హామీలపై రైతులను వంచిన కాంగ్రెస్ కరువు, పంట నష్టంపై నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. సాగునీరు, కరెంటు కోసం రైతులు ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతు పక్షపాతి అయిన కేసీఆర్ అన్నదాత గుండెల్లో ధైర్యం నింపేందుకు కదులుతున్నారు.
ఒకవైపు అన్ని రాజకీయ పార్టీల నేతలు పార్లమెంట్ ఎన్నికల సభలు సమావేశాలతో బిజీగా ఉంటే కేసీఆర్ మాత్రం పొలంబాట పట్టనున్నారు. తమకు ఎన్నికల కన్నా రైతుల కన్నీళ్లు తుడవడమే అత్యంత ముఖ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమై చిక్కి శల్యమైపోయిన వ్యవసాయాన్ని 10 ఏళ్ల కఠోర శ్రమతో గాడిన పెట్టారు కేసీఆర్. రైతు పక్షపాతిగా వ్యవసాయంలో చరిత్రాత్మక సంస్కరణలు తెచ్చారు. 2 సార్లు సీఎంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధించారు కేసీఆర్. అందుకే కాంగ్రెస్ గెలిచిన 4 నెలల్లోనే వ్యవసాయం ఇంత విధ్వంసమైతే కేసీఆర్ రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు కేంద్రంగా పోరు పతాక ఎగురవేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలుపుకోని కారణంగానే రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి సమస్యలు ఉత్పన్నమైనాయి. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు అంచనా. ఒకవైపు సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే మరోవైపు ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్తో పాటు పలువురు నేతలు పొలం బాట పట్టారు. పలు జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పుట్టెడు దుఃఖంతో కుంగిపోయిన అన్నదాతకు భరోసా ఇస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ సాధకుడు గులాబీ దళపతి కేసీఆర్ సైతం పొలం బాటతో ప్రభుత్వంపై పోరు కెరటమై దూకేందుకు సిద్ధమయ్యారు. తొలుత ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. రేపు ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో కేసీఆర్ పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అరవపల్లికి వెళ్లి అనంతరం నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతుల్లో మనోధైర్యం నింపనున్నారు. తెలంగాణలో ఇప్పుడు రైతులకు గడ్డుకాలం నడుస్తోంది. ఒకవైపు సాగునీరు అందక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. సకాలంలో రైతు బంధు సాయం అందకపోవడం, రుణాల చెల్లింపుల కోసం బ్యాంకర్ల వేధింపులతో రైతులను ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ అన్నదాతకు అండగా నిలవనున్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో అధికార పక్షం విఫలం కావడంతో బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. రైతన్నకు మనోధైర్యం ఇవ్వడంతో పాటు ప్రభుత్వాన్ని మొద్దు నిద్రలేపే ద్విముఖ వ్యూహంతో కేసీఆర్ పర్యటించనున్నారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని, ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేసింది. కేసీఆర్ పర్యటనల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు రైతుల దగ్గరకు వెళ్లి మనోధైర్యం కల్పిస్తున్నాయి. ఎండిన పంటల విస్తీర్ణం, రైతుల స్థితిగతులను బేరీజు వేసి గ్రామాలు, మండలాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. ఇక జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటనల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినాయి. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. కానీ కాంగ్రెస్ 4 నెలల పాలనలోనే దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు సాయం అందించే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా గేట్లు ఎత్తడంపైనే దృష్టి పెడుతున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, నీటి నిర్వహణపై రేవంత్ రెడ్డికి చింతలేదు. రాష్ట్రంలో రైతుల దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం. అందుకే రైతులకు మనోధైర్యం కల్పించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి కేసీఆర్ రంగంలోకి దిగి స్వయంగా రైతుల వద్దకు వెళ్లనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాడుతుందని ధైర్యం నింపనున్నారు.